టార్చ్ లైట్ మంత్రి ఎవరు, శనక్కాయలు బస్తా ఎత్తుకెళ్ళింది ఎవరు మాకు తెలియాలి అని డిమాండింగ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు. నమస్తే అన్న, ఇంక మొదలెట్టండి. మావిగన్ అనే అంశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగానే సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి విపరీతంగా ట్రోల్ చేయించారు. వర్కౌట్ అవ్వాలా. అప్పుడు ఏడ్ చేశారు. అచ్చెం నాయుడు అనే ఒక ఆంబోతు మంత్రిని తీసుకొచ్చి, ఆంబోత ఆయన మీకు ఆంబోతులకు కనిపిస్తున్నారా ఏటన్నా మాటలు? సో నేను ఈ ఆంబోతు మంత్రిని నేరుగా అడుగుతా ఉన్నా, అత్తమాను అలా ఆంబోతు దున్నపోతు అడవి దున్నా అని అడగండి అన్న, కూర్చుంది మర్యాదగా మాట్లాడండి. ఆయన అసలు చాలా సీనియర్ మంత్రి తెలుసా మీకు? అయ్యా మీ అన్న ఎర్రంనాయుడు మరణం అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకన్నా? మాకు ఎర్రంనాయుడు మరణం అంశంలో అనుమానాలు ఉన్నాయి, తీర్చాలి మీరు. చచా అచ్చన్న అలాంటి వాడు కాదన్నా, చూడ్డానికి అలా ఉంటాడు గాని ఆయన చాలా మంచి మనిషి, చాలా మర్యాదస్తుడు. గాడ్సే కంటే ఘోరం గొడ్డు కన్నా హీనం అనే మాటకి అర్థం ఏంటి మీరు చెప్పండి. ఆ మాట మీరు బాబు గారిని అడగాలి గాని మంత్రి గారిని పట్టుకొని అర్థాలు తాత్పర్యాలు అడిగితే పాపం ఈనాడు చెప్తాడు. సో మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు గారు చెప్పినటువంటి శనక్కాయల బస్తా స్టోరీ ఏంటి? శనక్కాయలేటి చింతకాయలేటి? తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టింది ఎవరు? ఎవరా జేబుదాం? టాప్ స్ట్రీట్ మంత్రి ఎవరు? సూది కోసం సోదికెళ్తే పాత విషయాలన్నీ బయటపడ్డట్టు శనక్కాయల బత్తాలు, జేబు దొంగలు, టార్చ్ లైట్లు అన్ని బయటపడుతున్నాయిగా.